హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అమ్మవారి కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి దీవెనలు ఎప్పుడు మీ మీద ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. ఈరోజు వీడియో పెట్టే ముందు నా వీడియో కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోలతో మీ ముందు వస్తాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్. దయచేసి ఏమనుకోకండి. ఈరోజు మనము అమ్మవారిని వీడియో స్టార్ట్ చేయట్టు ఫస్ట్ వరహాదేవి అమ్మవారికి నమస్కరించి నేను ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను. చాలామందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఉద్యోగం రాక కొంతమంది బాధపడుతూ తిరుగుతూ ఉంటారు, చదువు రాక కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు మనం ఈ మంత్రాన్ని శనివారం కానీ, ఆదివారం కానీ, అష్టమి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, నవమి రోజు కానీ ఈ అమ్మవారి మంత్రాన్ని పాటించారనుకోండి, మీకు మంచి జరుగుతుంది. కోటిలో ఒక్కరు మాత్రమే చెప్పగలరు ఈ మంత్రము. నేనైతే మీకు చెప్తున్నాను. ఈ మంత్రాన్ని మీరు రోజుకు 108 సార్లు కానీ 28 సార్లు కానీ పఠించండి. మీకు అంతా మంచి జరుగుతూ ఉంటుంది. మీరు అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతాయి. చాలామందికి ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం బాగా రావాలని చాలామందికి ఉంటుంది కదండి. అప్పుడు ఈ మంత్రాన్ని బాగా పనిచేస్తుంది మీకు. అమావాస్య తిథిలోనైతే మంచి జరుగుతూ ఉంది. ఈరోజు ఈ మంత్రాన్ని మీరు పాటించి చూడండి. మీకు మంచి జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను. చదువుల్లో కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఇంటర్ ఎగ్జామ్స్ కానీ, డిగ్రీ ఎగ్జామ్స్ కానీ, 10th ఎగ్జామ్స్ కానీ, ఇంకా చాలా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి కదండి. అవి స్టార్ట్ అవుతున్నాయి. అయితే మీరు మీ ఇంట్లో మీ పిల్లలు బాగా చదువు రావాలన్నా, జీవితంలో సక్సెస్ పొందాలన్నా, ఉద్యోగం రావాలన్నా, ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని మాత్రం పఠించండి. రోజుకు ఒక్కసారైనా ఉదయం కానీ, సాయంత్రం కానీ, ఏదో ఒక టైంలో కానీ ఈ మంత్రాన్ని అయితే పఠించండి. మీ జీవితంలో మీరు మంచి ఫలితాలను చూస్తారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు కూడా ఈ మంత్రాన్ని మాత్రం పాటించండి. మీకు అంతా మంచి జరుగుతుందండి. మీరు అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతాయి. లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారు. ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఇల్లు లేక బాధపడుతూ ఉంటారు కదండి. ఇల్లు కొనుక్కోవాలన్నా, ఆర్థిక సమస్యలు పోవాలన్నా, ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది. సమస్యలు లేవంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, రోజుకు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అలా సమస్యలు ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని రోజుకు ఒక్కసారైనా పాటించండి. ఈ అమావాస్య రోజుల్లో కానీ, శనివారం, ఆదివారం రోజుల్లో కానీ ఈ మంత్రాన్ని పాటించడం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది. నేను చెప్పే మంత్రాన్ని రోజుకి ఏదో ఒక టైంలో మీకు కుదిరిన టైంలో కానీ, మీకు ఏ టైం వీలైతే ఆ టైంలో పాటించండి. మీకు మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. పెళ్లి కానోళ్ళు కూడా చాలామంది అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూసినా కూడా అమ్మాయిలైనా అబ్బాయిల కన్నా అసలే సెట్ కావు కదండి. అప్పుడు మీరు ఈ మంత్రాన్ని రాయడం కానీ, చదవడం కానీ, అంటే చాలామందికి చదవడం రాదు కదండి. అప్పుడు రాయడం చేయండి. ఒక్కసారి మీరు పేపరు పెన్ను పట్టుకొని రాసుకోండి. చాలామందికి చదవడం ఇబ్బందిగా ఉంటే అప్పుడు మీరు పెన్ను పేపరు పట్టుకొని మంచిగా పూజ గదిలో కూర్చొని హాయిగా ప్రశాంతంగా ఈ మంత్రాన్ని చదవండి. మీకే మంచి జరుగుతూ ఉంటుంది. 108 సార్లు కానీ, 28 సార్లు కానీ, మీకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కానీ, నాకైతే 108 సార్లు పఠించడం వల్ల మీ జీవితంలో మంచి అద్భుతాలు అనేది ఉంటుంది. మనకు మొండి బాకీలు అనేవి ఉంటాయి కదండి. మనం ఇచ్చిన వారు మనకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చదివారనుకోండి,
వాళ్ళంతట వాళ్ళే మనకు డబ్బులు ఇస్తూ తెచ్చిస్తారు. మనకు శత్రువులు ఉన్నా కానీ వాళ్ళ నుండి బాధల నుండి ఎలాంటి బాధలు ఉన్నా మనకు చాలా సమస్యలు ఉంటాయి కదండి. ఆ సమస్యలన్నిటి నుండి మనం బయటపడాలంటే ఈ మంత్రాన్ని రోజుకు ఏదో ఒక టైంలో చదువుతూ ఉండండి. నేను ఇప్పుడు మేము ముందు చదువుతాను. ఈ మంత్రం వచ్చేసి ఓం హ్రీం ఉత్తరాయ ముహే ఆదివారాయ పంచముఖి హనుమంత్ లం లం సకల సంస్కారాయ స్వాహ. ఓం హ్రీం ఉత్తరాయ ముహే ఆదివారాయ పంచముఖి హనుమాన్ లం లం సకల సంపత్కరాయ స్వాహ. ఓం హ్రీం ఉత్తరాయ ముహే ఆదివారాయ పంచముఖి హనుమాన్ లం లం సకల సంపత్కరాయ స్వాహ. ఓం హ్రీం ఉత్తరాయ ముహే ఆదివారాయ పంచముఖి హనుమంత్ లం లం సకల సంపత్కరాయ స్వాహ. ఓం హ్రీం ఉత్తరాయ ముహే ఆదివారాయ పంచముఖి హనుమంత్ లం లం సకల సంపత్కరాయ స్వాహ. ఓం హ్రీం ఉత్తరాయ ముహే ఆదివారాయ పంచముఖి హనుమంత్ లం లం సకల సంపత్కరాయ స్వాహ. ఓం హ్రీం ఉత్తరాయ ముహే ఆదిపరాయ పంచముఖి హనుమంత్ లం లం సకల సంపత్కరాయ స్వాహ. ఓం హ్రీం ఉత్తరాయ ముహే ఆదివారాయ పంచముఖి హనుమంత్ లం లం సకల సంపత్కరాయ స్వాహ. ఓం హ్రీం ఉత్తరాయ ముహే ఆదివారాయ పంచముఖి హనుమంత్ లం లం సకల సంపత్కరాయ స్వాహ. ఓం హ్రీం ఉత్తరాయ ముహే ఆదివారాయ పంచముఖి హనుమంత్ లం లం సకల సంపత్కరాయ స్వాహ. ఓం హ్రీం ఉత్తరాయ ముహే ఆదివారాయ పంచముఖి హనుమంత్ లం లం సకల సంపత్కరాయ స్వాహ అని పఠించండి. జీవితంలో కష్టాలన్నీ పోయి మీకు అంతా మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాను.